ఈ నెల రోజులు ఏం చేద్దాం? ఇది ఏపీలో ఐఏఎస్ అధికారులు జరుగుతున్న చర్చ. తటస్థంగా పాలన నడపడమేలా అని వాళ్ళంతా తర్జన భర్జన పడుతున్నారు. కార్యాచరణపై ఐఏఎస్ల సంఘం భేటీ కావాలనుకున్నా కోరం లేక వాయిదా పడింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న ఈ నెల రోజుల్లో ఏం చేయాలన్న దానిపై ఐఏఎస్ అధికారులు కొందరు తమలో తాము చర్చించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ అంశాలపై సమీక్షలకు రావాలంటారని, సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం మాత్రం వెళ్లకూడదంటారని, ఇది ఇరకాటంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఎలా వ్యవహరించాలి, తటస్థంగా ఉంటూనే పాలనను నడిపించడం ఎలాగన్న అంశంపై చర్చించారు. మంగళవారం విజయవాడలో ఐఏఎస్ అధికారుల సంఘం సమావేశం నిర్వహించాలనుకున్నారు. అసోసియేషన్లోని మొత్తం 184 మంది సభ్యులకు గాను 46 మంది హాజరు కావాల్సి ఉండగా 14 మంది మాత్రమే వచ్చారు. అధికారులంతా విధుల్లో ఉన్నారని, కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేసినట్లు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. తిరిగి ఎప్పుడు సమావేశం నిర్వహించేది మళ్లీ ప్రకటిస్తామన్నారు. నిన్నటి సమావేశానికి జేఎస్వి ప్రసాద్, కరికాల వలవన్, రావత్, ప్రవీణ్ కుమార్, సునీత, జవహర్ రెడ్డి, ప్రసన్న వెంకటేష్, ఉషా కుమారి, శామ్యూల్ ఆనంద్, మరో 5 ప్రొబేషనరీ ఐఏఎస్లు మాత్రమే హాజరయ్యారు. వీరు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకున్నారు. ఐఏఎస్ అధికారుల వ్యవహారంలో రాజకీయాలు చోటు చేసుకుంటున్న విషయం వీరి మధ్య చర్చకు వచ్చింది. వాస్తవానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకే ఐఏఎస్ సంఘం సమావేశం పెట్టాలని తొలుత అనుకున్నారు. అయితే తర్వాత ఒక్క సీఎస్ మాత్రమే కాకుండా ఐఏఎస్ అధికారులందరిపై వస్తున్న విమర్శలను ఖండించేలా ఎజెండా ఉండాలనుకున్నారు.